విద్యార్థులు వికసిత భారత్ లక్ష్య సాధనలో దూసుకు వెళ్లాలని తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ టీవీ రమణ సూచించారు. దేశ సమగ్రత కోసం నిర్విరామ కృషి చేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక వివేక మహిళా కాలేజీలో ఇంటర్ విద్యార్థులకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్రపై సెమినార్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ టీవీ రమణ హాజరయ్యారు. విద్యార్థులు అక్షరాస్యత, డిగ్రీలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. సొసైటీ అధ్యక్షులు కె రమేష్ కుమార్, సొసైటీ సభ్యులు పూర్ణ, పి రామకృష్ణారెడ్డి, మార్కండేయులు, బొల్లిముంత కృష్ణ, ఠాగూర్, బాబురావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వంలో భారతదేశంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంలోని ఆయన కీలకమైన శాఖలు నిర్వహిస్తూ చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు. మరి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ అలాంటి గొప్ప నాయకుడిని ఆదర్శంగా తీసుకొని సార్ చెప్పినట్లుగా పాశ్చాత్య పోకడలను తెలుసుకుంటూ సనాతన సంప్రదాయాలను కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో మీ అందరిలో కూడా ఇలాంటి గొప్ప నాయకులు తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ మాకు నిర్వహించడానికి అవకాశం కల్పించారు వివేకానంద విద్యా సంస్థ చైర్మన్ శ్రీ రాఘపాటి వీరనారాయణ గారు. మరి మీ కాలేజీ గురించి చెప్పాలంటే మన ఊర్లో ఒక 20-30 సంవత్సరాల నుంచే కార్పొరేట్ కాలేజీలు ఎన్నో తయారవుతూ ఉన్నాయి. సొసైటీలో ఫస్ట్ మనకి కులాలు లేవు, ఫస్ట్ మనకి వర్ణాలు ఉండేవి, కులాలు లేవు. ఎవరు ఏ వృత్తి చేస్తే ఆ వర్ణం అనేవాళ్ళు. యుద్ధాలు చేసేవాళ్ళని సైన్యాన్ని క్షత్రియులు అనేసి, పూజలు ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళని బ్రాహ్మణులు అనేసి, బిజినెస్ చేసేవాళ్ళని వైశ్యులని, మిగతా వాళ్ళని శూద్రులని అనేవాళ్ళు. అంతే, కులాలు లేవు మనకి. సో దీంట్లో ఎందుకు వచ్చిందో కానీ మన సమాజంలోకి కులం ప్రవేశించింది. అలా కులాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు మన ఇంట్లో అమ్మ ఉంది. చిన్నప్పుడు మీ బట్టలు ఉతికిందా అమ్మ? సో అమ్మ చాకలి అవుతారని మీకు కడిగిందా? బాగి అవతారం ఎత్తింది. మీకు అన్నం పెట్టారా? వంట వాళ్ళు, ఇన్ని రూపాలు మన అమ్మలోనే ఉన్నాయి. సో ఇక సమాజంలో కులమేంటి? అమ్మ మీ ఒక్కరికి చేస్తే సమాజంలో వీళ్ళందరూ మిగతా దేశానికి, సమాజం అందరికీ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, వాళ్ళు గొప్పవాళ్ళు. ఆ భావన మనసులో. శ్యామా ప్రకాష్ ముఖర్జీ అనేటువంటి ఒక ప్రముఖ వ్యక్తి, ఒక స్వాతంత్ర సమరంలో ఉన్నటువంటి వ్యక్తి, గాంధీ గారితో, నెహ్రూ గారితో పనిచేసిన వ్యక్తి. అలాగే 1947 ఇండిపెండెన్స్ తర్వాత ఏర్పడినటువంటి మంత్రివర్గంలో ఇండస్ట్రీస్ అండ్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన 125వ జయంతి 125th బర్త్ యానివర్సరీ జరుపుకునే సందర్భంగా మన ఇన్స్టిట్యూషన్లో ఒక చిన్న ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు మా మిత్రులు రమేష్ కుమార్ గారు. వారు రమేష్ కుమార్ గారు రాష్ట్ర వార్త అనేటువంటి ఒక పేపర్ వార్తా పత్రికలు వారు నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర వార్త అనే పత్రిక నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే వారు మన తెనాలిలో ఒక చక్కటి సేవా సంస్థను కూడా ఏర్పాటు చేశారు.